హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎటువంటి మసాలాలు వేయట్లేదండి కాబట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకోవాలి, అందులో కొద్దిగా 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని దాని తర్వాతకి మనకి గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీరుకున్నవి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ఆనియన్స్ వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మరీ ఎక్కువగా కాదు, లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి అంత హై స్పీడ్ మీదే పెట్టుకోవాలి గ్యాస్. అప్పుడు బాగా టేస్టీగా తయారవుతుంది. తొందర చేయాలి కాబట్టి నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఎమ్మటే తయారు చేసేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాతకి అది కూడా వేగిన తర్వాత మనం పండు టమాటాలు రెండింటిని తీసుకొని కొద్దిగా షుగర్ అంటే ఇప్పుడు 2 టమాటాస్కి కొద్దిగా 1 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఎందుకంటే మనం ఎటువంటి టమాటా కెచప్ కానీ ఏది వేయట్లేదు కాబట్టి అలా వేసుకోవాలి. అలా కెచప్ కింద మనకు టమాటా కెచప్ సాస్ ప్లేస్లో మీరు ఇంకా ఇందులోనే కొద్దిగా ఎండు మిర్చి ఉంటాయి కదా, వేడి నీళ్ళల్లో వేసి అది కూడా టమాటాలు వేసేసి కలుపుకోవచ్చు. మనం ఉప్పు, పసుపు, కారం కొద్దిగా వేసి మంచిగా మిక్స్ చేసుకొని టమాటా అనేది పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో మనకి ఫ్రై అయ్యి ఆయిల్ మనకి పైకి రావాలి. కొద్దిగా వచ్చేంత వరకు మనం మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి అసలు టమాటా సాస్ లేదు అన్నది మనకి ఇందులో టేస్ట్ తెలియదు. మనం న్యాచురల్ వేలో చేస్తున్నామంటే పిల్లలకు పెట్టచ్చు, ఎవరైనా తినొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి రాకుండా ఉంటాయి. ఇవాళ రేపు ఏ సాసెస్ అయినా కెమికల్ కాజెస్ ఉన్నాయి కాబట్టి ఇలా న్యాచురల్ వేలో పిల్లలకు పెట్టి ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మన దగ్గర కొద్దిగా పెరుగు ఉంటే పెరుగును కూడా వేసి కలపాలి. కలిపేసుకుంటే పెరుగు అనేది ఇందులో మనం సాసెస్ వాడట్లేదు కాబట్టి పెరుగు అనేది టేస్ట్కి, చిక్కదనానికి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ధనియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ కూడా కొద్దిగా వేసుకొని కలిపేయాలి. అన్నీ వేసి కలుపుకొని కొద్దిగా మంచిగా ఈ మసాలాలు ఉడికి మనకు ఆయిల్ అనేది సపరేట్ పైకి తేలుతుంది. అలా తేలేంత వరకు అన్నీ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతకి మనం మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే కాసేపు ఉడకనిస్తే చాలు. ఇందులోనే మనం ఫస్ట్గానే పాస్తాని నేను ఉడికించుకొని పెట్టుకున్నాను అండి కాబట్టి ఇప్పుడు మీకు పాస్తా చూపిస్తున్నాను. ఈ పాస్తాలో కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి ఉడకబెట్టాను. ఉడికిన పాస్తాని కూడా వేసేసి కలిపేయాలి. బాగా కలిపి అంత హై స్పీడ్ మీద దనా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తేనే మనకి అంత సాస్ అనేది పాస్తాకి తొందరగా పట్టి చాలా టేస్టీగా ఉందండి. మా పాప తినేది సూపర్ ఉందనేసింది. చాలా మంచిగా ఉంటుంది. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా కారాన్ని, బ్లాక్ పెప్పర్ని కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర కొరియాండర్ లేదండి, కొరియాండర్ వేయలేదు కాబట్టి ఇదిగోండి మన వేడి పాస్తా రెడీ.